హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. టేస్టీ వంటల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక్కడైతే నేను వడలు అయితే చేస్తున్నాను. నైట్ నానబెట్టుకున్న మినపప్పు సగ్గుబియ్యం అయితే ఇలా గ్రైండ్ చేసుకోవాలి, మెత్తని పేస్ట్ లాగా. సగ్గుబియ్యం ఎందుకంటే క్రంచిగా టేస్టీగా బాగుంటుంది. సన్నగా ఆనియన్ అయితే కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. కొంచెం జీలకర్ర, సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కటి గారెలు అయితే వేసుకోవాలి. వేసుకున్నప్పుడే కదిలియొద్దు, ఎందుకంటే గారెలు కరెక్ట్గా రావు, షేప్ అవుట్ అయిపోతాయి. నాకైతే ఫస్ట్ అయితే గారెలు వేయడం రాకపోతుండే, ఇప్పుడిప్పుడే వస్తుంది. అసలు నేను ఫస్ట్ ఎప్పుడు వేయలేదు, ఇప్పుడిప్పుడే వేస్తున్నాను. కానీ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చాలా చాలా టేస్టీ గారెలు మీకోసం బయట క్రంచీగా, లోపల మెత్తగా, స్మూత్గా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇంట్లో. ఈ గారెల మీద తినడానికి నాటుకోడి కర్రీ, చికెన్ కర్రీ, సాంబారు, పల్లీ చట్నీ ఏమైనా చేసుకోవచ్చు. కానీ మేమైతే సింపుల్గా చట్నీ చేసుకున్నాము. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. కామెంట్ అయితే చేయండి. బాయ్.